ఏపీ పత్రికలు అన్నీ కూడా దొంగ నోట్ల కలకలం, దొంగ నోట్ల వార్తలు, దొంగ ఓట్ల కలకలం, దొంగ ఓట్ల ఈ వార్తలు ఎక్కువగా అచ్చువేశాయి. కాబట్టి మెజార్టీ పత్రికలన్నీ కూడా అదే దిశగా వెళ్ళాయి. ఇవాటి చర్చలో పాల్గొన్నారు దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా కరణం ధర్మశ్రీ గారు, వైసీపీ ఎమ్మెల్యే గారు, ఓట్ల సురేంద్రనాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి ప్రమీల గారు, జనసేన అధికార ప్రతినిధి. ఈ నలుగురితో చర్చను అర్థవంతంగా ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. రైట్, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు నమస్కారం. రైట్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ అన్నీ కూడా దొంగ ఓట్ల కలకలం. అంటే దొంగ నోట్లకు ఈ స్థాయిలో ఎన్ని నమోదయ్యాయి, ఈ స్థాయిలో నమోదవుతాయా? కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా వచ్చి ఆయా జిల్లా కలెక్టర్లను, ఆయా జిల్లా ఎస్పీలను మందలించే స్థాయికి వచ్చిందంటే దొంగ నోట్ల మీద ఆయా రాజకీయ పార్టీలు ఇంతగా ఆధారపడ్డాయా? మీట్లో ఉన్నారు శ్రీనివాస్ గారు, మీట్లో ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ ఓకే, మాట్లాడు. మా రాష్ట్రం ప్రత్యేకం అండి. అన్ని విషయాల్లో కూడా ప్రత్యేక హోదా లేదు, కానీ మిగతా విషయాల్లో మాత్రం మేము చాలా ప్రత్యేకంగా ఉన్నామని అర్థమవుతోంది. సో సాధారణంగా ఈ దొంగ ఓట్లు అనేటువంటి ప్రస్తావన చాలా రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. అయితే ఇది ప్రతిపక్షాలు అధికార పక్షం మీద చేస్తుంటాయి. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు ఏదో, లేదా ఓటర్ల జాబితాని అక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది. మా రాష్ట్రంలో ప్రత్యేకత ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆరోపణ అధికార పార్టీనే చేస్తోంది. ఇది ఒక తమాషైన విషయం అండి. సో అధికార పార్టీ ప్రతిపక్షాల మీద దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు అనేటువంటిది, లేదా ఉన్న ఓట్లు తీసేస్తున్నారు అనేటువంటి ఆరోపణ అధికార పార్టీ కూడా చేయటం విచిత్రం ఇక్కడ. సో రెండు పార్టీలు అంటే ప్రతిపక్షాలు చేయటం, అధికార పక్షం కూడా చేయటం వల్ల తప్పనిసరిగా ఇక్కడ ఏదో ఒక మతలబు ఉంది అనేటువంటి విషయం ఎన్నికల కమిషన్ భావిస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలా రెండు వైపుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చి ఉండవు. అధికార పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వెళ్ళి ఉండవు ఢిల్లీకి, కానీ ఇప్పుడు వెళ్ళాయి. సో రెండు పార్టీలు కూడా ఫిర్యాదులు చేసుకోవడం వల్ల ఎన్నికల సంఘం ముఖ్యమైన వారంతా ఇక్కడికి అమరావతి రావాల్సి వచ్చింది. సో అమరావతి వచ్చి అసలు ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రత్యక్షంగా చూసిన తర్వాత దాదాపుగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దొంగ ఓట్ల ఆధారంగా జరగబోతున్నాయనేటువంటి ధృవీకరణ జరిగిందండి. తేవాల్సింది ఏమిటంటే, దీనికి బాధ్యులు ఎవరు? అధికార పార్టీనే బాధ్యత తీసుకోవాలా, ప్రతిపక్షాలు బాధ్యత తీసుకోవాలా, ఎవరి బాధ్యత ఎంత అనేటువంటిది ఎన్నికల సంఘం తేల్చాల్సింది. అంటే బహుశా ఇంతకుముందు ఎక్కడా ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రత్యక్షంగా కలెక్టర్లను మందలించినటువంటి అంటే ఒక సమావేశం పెట్టి కాదండి, దొంగ నోట్ల మీద ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి ఫిర్యాదు చేశారు. అవును, ఢిల్లీలో ఇద్దరు చేశారండి, జయసాయి రెడ్డి గారు కూడా చేశారు. అవును. సో రెండు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ చేయటమే ఇక్కడ విచిత్రం అండి. సాధారణంగా ఏదో ఒక పక్షమే చేస్తుంటుంది, ప్రతిపక్షం చేస్తుంటుంది, కానీ ఇక్కడ అధికార పక్షం కూడా వెళ్ళి ఢిల్లీలో ఫిర్యాదు చేస్తుంది. కాబట్టి ఎక్కడో చాలా గందరగోళంగా లేదా చాలా భారీ ఎత్తున దొంగ ఓట్ల చేరిక ఉంది. బాధ్యత తప్పనిసరిగా అధికార పార్టీ తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే అధికారం చేతిలో ఉంది, అధికార యంత్రాంగం అంతా వాడి పరిశ్రమల్లో నడుస్తోంది. కాబట్టి బాధ్యత మాత్రం అధికార పార్టీది. సో అధికార పార్టీ కలెక్టర్లను మందలించింది అంటే ప్రభుత్వాన్ని మందలించినట్టే. ఎన్నికల సంఘం కలెక్టర్ను మందలించిందంటే తప్పకుండా ఆ బాధ్యత ప్రభుత్వం మీద కూడా, ఆ నింద ప్రభుత్వం మీద కూడా పడినట్టే. ఎందుకు జరుగుతోంది ఇది అంటే, ప్రజాస్వామ్యానికి మొట్టమొదటి మెట్టునే చెడగొట్టే ప్రయత్నం ఇది. బహుశా ఇంకెక్కడ జరిగి ఉండదు ఇలా. సో ప్రాథమికంగా అసలు ఓటర్లను చేర్చడం దగ్గరే ఒక మతలబు చేస్తున్నారంటే ఇది ఒక భారీ కుట్ర అండి, తప్పనిసరిగా భారీ కుట్ర ఇది. ఇందులో ఎవరు సందేహం లేదు. బాధ్యులు ఎవరనేది తేల్చడం మాత్రమే ఇప్పుడు మిగిలినటువంటిది. కుట్ర మాత్రం జరిగింది. ఎవరు చేర్చారు, ఎవరు ఎక్కువ చేర్చారు, ఏ ప్రాంతంలో చేర్చారు అనేటువంటిది బయటకు వస్తోంది. కాబట్టి ఇప్పుడు క్రమంగా కుట్రదారులు పట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఇది కూడా తొందరగా జరిగితే బాగుంటుంది. ప్రమీల గారు నమస్కారం. ఇలా సాక్షిలో పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. దొంగ ఓట్ల నమోదులో జనసేన కీలక పాత్ర, ఏకంగా పవన్ కళ్యాణ్ ఓటునే నమోదు చేశారని పత్రిక హైలైట్ చేసింది. ఎట్లా చూస్తారు ఈ వార్తను మీరు?
అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశాడా? ఒక్క నిమిషం, ప్రమీల గారి దగ్గరికి వెళ్తున్నాను. ప్రమీల గారు గుడ్ మార్నింగ్, మీట్లో ఉన్నారు మేడం. నమస్కారం.